నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. దూర ప్రాంతాల విద్యార్థుల రవాణా కష్టాలకు పరిష్కారం. అద్దంకి నియోజకవర్గంలో 11,296 మందికి ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితేనే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడక అవుతుంది. జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పిలుపునిచ్చిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. డిఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో తేల్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్రావు స్పష్టీకరణ. ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలం రేడింగవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 88 మంది విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులు రవాణా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇప్పటి వరకు 11,296 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించినట్లు గొట్టిపాటి రవికుమార్ తెలియజేశారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 11,000 సైకిల్ అయితే దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు అయిందన్నమాట. అందరూ కూడా బయట చాలా మంది స్కూల్కి ఇవ్వమంటే అలాగే లోహాలు కూడా అందించారు. దీంతో పాటు వికలాంగులకు 1 కోటి 1,10,000 పెట్టి దాదాపు 220 మందికి ఇచ్చాను. అది ఇంకా 200 మంది కావాలండి. అది కూడా సీఎస్ఆర్లోనే తొందరలోనే మండలానికి ఒక మండలం పంపించారు. ఒక్కొక్క మండలానికి ఇచ్చుకుంటారు. దాదాపు కమ్యూనిటీలు కడతాం సీఎస్ఆర్ ద్వారా. అంటే ప్రభుత్వం ఖర్చు పెట్టి డబ్బులే కాకుండా వ్యాపారం చేస్తా వాళ్ళ సంస్థ బాగుంటే ఆ సంస్థలో ఎంతో కొంత డబ్బుని పేద ప్రజలకి, పేద విద్యార్థులకి, లేకపోతే ఎక్కడ ఇబ్బందులు ఉంటే వాళ్ళు సాయం చేయడానికి ముందుకు వచ్చే కంపెనీలు అందరితో కూడా సాయం చేపిస్తా ఇట్లా చేపిస్తాము. పిల్లలకి 3,296 బైసికల్స్ గౌరవ మంత్రివర్యులు తన సొంత నిధులతో టీఎస్ఆర్ ఫండ్స్ తో కూడా పిల్లలందరికీ కూడా ఈ సైకిల్ 11,296 అంటే కనుక ఇది చాలా పెద్ద కాంట్రిబ్యూషన్. సో దయచేసి మీరు కూడా పిల్లలు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున మీకు సైకిల్స్ ఇస్తున్నారు అంటే కనుక ఒకటే ఒక ఉద్దేశం, మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, రెగ్యులర్గా స్కూల్కి రావాలి. సో పాఠాలు చక్కగా విని అందరూ కూడా మంచి ఫస్ట్ క్లాస్లో అందరూ కూడా పాస్ అవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ మంత్రి వారిని మీ అందరికీ చేస్తున్నాం. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ సైకిల్స్ మీద స్కూల్స్ కంపల్సరీ రావాలి. అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా మీరు ఈ సైకిల్ వాడుకుంటూ రోడ్డు మీద వచ్చినప్పుడు కూడా ప్రమాదాలు ఏమి జరగకోకుండా మా సైకిల్ తొక్కుతున్నప్పుడు మీరు అటు ఇటు చూసి పిల్లలతో మీ తోటి విద్యార్థులతో మాట్లాడుకోకుండా జాగ్రత్తగా మీరు స్కూల్స్కి వచ్చి స్కూల్స్కి నుంచి మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరితే సో అందరికీ కూడా సురక్షితంగా ఉంటారు. కాబట్టి పిల్లలందరూ కూడా మీరు ఈ సైకిల్ ఇచ్చినటువంటి మన మంత్రివర్యులకి మీరు ఒకసారి అందరూ కూడా చెప్పడంతో అభినందించాలని. విజయవాడలో తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల జనసేన నేతలు, కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి ప్రభుత్వ వైపు పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితేనే కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడక అవుతుందన్నారు. ఈ 2 నెలల్లో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించామని, ముఖ్యంగా విజయవాడలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూశామన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు క్షేత్రస్థాయికి వెళ్లి పని చేయాలని సూచించారు. ఎంతో కాలంగా ఇటువంటి సమావేశం గురించి మన కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయిన తర్వాత ఈ 2 ఏళ్ల అభివృద్ధి ప్రస్థానంలో మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషిని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగితే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకలాగా సాగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను.
మన పవన్ కళ్యాణ్ గారి కృషితో పాటు కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. అభివృద్ధి సంక్షేమమే మన ప్రధాన ఎజెండాగా విజయవాడలో శాంతి భద్రతలు పరడ వెళ్ళే విధంగా మన కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వస్తే మనం ఈ నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా మనం ఎలాగ తీసుకెళ్తామో మనం ప్రజలకు వివరించి భవిష్యత్తులో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించి వాళ్ళ మన్నలు పొందాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతి డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను ఆకలింపు చేసుకొని పరిష్కరించడానికి మార్గాలను అన్వేషించి ప్రజల దగ్గరికి వెళ్తే తప్పకుండా విజయం వస్తుందనేది జగమెరిగిన సత్యం. ఆ మార్గంలో మీరందరూ పయనించాలని, వచ్చే ఎన్నికల్లో కూటమి జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ నగర సమీక్ష సమావేశంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నిరంతరం ప్రజల పక్షాన్ని నిలిచి వారి నమ్మకాన్ని గెలుచుకుని కార్పొరేషన్ ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధమవుతామని ఆయన పిలుపునిచ్చారు. మనందరం కూడా రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం మనం అందరం ఒక ఉమ్మడిగా 3 పార్టీలకు సంబంధించి అందరినీ కలుపుకొని కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకునే లక్ష్యంగా రానున్న ఎన్నికల్లోకి వెళ్ళడమే మన లక్ష్యంగా మనం పనిచేయాలి. గౌరవ మనోహర్ గారు చాలా క్లియర్గా అన్ని విషయాలు చెప్తారు కాబట్టి నేనైతే ఒక విషయాన్ని మీకు చెప్తా. ఏ వార్డులో కానీ ఎక్కడైనా పోటీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో మనం ప్రిపేర్ అవ్వాలి. మనకు మనం చాలా బలంగా ఉన్నామనే ఫీలింగ్ మనకు ఉంటుంది. జనంలో బూత్ స్థాయి నుంచి ఎవరైతే ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే స్ట్రాంగ్గా ఉంటారు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, బూత్ లెవెల్కి వెళ్ళండి. రానున్న రోజుల్లో ఎక్కడ మనం బలంగా ఉంటే అక్కడ మనం కంటెస్ట్ చేయాలన్నదే మన పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి 100% స్ట్రైక్ రేట్ రావాలి. సో అలా రావాలంటే ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉండడం చాలామంది ఉంటారు. ఉన్న వాళ్ళు అందరికి కూడా నేనైతే మనం బయటికి మనకి ఎంత గొప్పగా కనిపించినా కూడా అధ్యక్షుల వారి యొక్క నిర్ణయం ఉంటుంది. మనోహర్ గారు కూడా గ్రౌండ్ లెవెల్ చూస్తారు కాబట్టి పోటీ చేయాలనుకున్న ప్రతి అభ్యర్థికి నా నుంచి ఒక సూచన, ఎవరైతే 10 ఓట్లు ప్రభావితం చేయగలరో, ఒక గ్రామం పెద్ద కావచ్చు, సంఘం పెద్దలు కావచ్చు, ఎవరైతే మీ పరిధిలో ఉంటారో వాళ్ళని అందరినీ కూడా జాయిన్ చేసుకొని పార్టీని ముందు బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఓటు కూడా ఇంపార్టెంట్, ప్రతి వ్యక్తి కూడా ఇంపార్టెంట్. కాబట్టి మీ ప్రాంతంలో ఎవరైనా మన పార్టీకి ఉపయోగపడతారనుకుంటే వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసే పరిస్థితి ఉండాలి. మీరు ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా ఉంటుంది. అతి త్వరలోనే పార్టీ మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అన్ని కమిటీలు కూడా వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి మనం అనుకున్న కోరికలు అన్నీ నెరవేరాలంటే 100% స్ట్రైక్ రేట్ రావాలి, ఎక్కడ కూడా మనం తగ్గకూడదు అన్నది మన పార్టీ యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. కూటమి ఘన విజయం సాధించాలి. మొన్న అసెంబ్లీ ఏ విధంగా కొట్టామో అంతకంటే ఘనంగా కొట్టే విధంగా ఉండాలంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రాజకీయాల్లోకి ఎవరు కూడా టయాన్ని వేస్ట్ చేసుకొని రారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఆశించి వస్తారు. కాబట్టి మనందరి కోరికలు తీరాలంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీ నిర్మాణం జరగాలి. కాబట్టి అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరే ఆ పని చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుందని తెలియజేసుకుంటూ, నీట్పై ప్రధాని స్పందించగలేనిది డిఎస్సీ అవకతవకలపై కూటమి ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపుడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. డిఎస్సీ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో తేల్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధినేతలు అతలాకుతలమై
పార్లమెంట్లో చర్చించక తప్పనటువంటి నేపథ్యంలోకి వచ్చారు. నిరాహార దీక్షలో ఉన్నటువంటి వాంగ్చుక్ను కూడా ప్రభుత్వం వెళ్ళి దీక్ష విరమింపజేసింది. విద్యార్థులతోటి చర్చలు జరపడం కోసం ప్లేస్ మీ దగ్గరికి మేము రావాలన్నా, మా దగ్గరికి మీరు రావాలన్నా, ప్రధానమంత్రి సైతం దీని మీద కదిలి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఇది ఢిల్లీలో జరుగుతుంది, దేశ రాజధానిలో జరుగుతుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఇలాంటి లీకేజీలే, ఇలాంటి అవకతవకలే డిఎస్సి అనే ఒక ఎగ్జామినేషన్లో జరిగితే ప్రభుత్వం తన మనుషులకి, తన వర్గానికి, తమ వాళ్ళకి పోస్టులు అమ్ముకుంటే గత నెల రోజులుగా దాదాపు ప్రశ్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా, పట్టించుకోకుండా ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి, కూటమిలో ఉన్నటువంటి, కూటమి పేరుతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో భాగస్వాములైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఎందుకు కదలలేకపోతున్నారు? నీటిని చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీ అంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మాట్లాడుకోవటం కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైన అంశాల మీద ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ప్రజల ఆలోచనని ప్రతిబింబించేయటం ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి లాకప్ డెత్ కానివ్వండి, ప్రజల మీద, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, నిరంతరం 2 సంవత్సరాలుగా ప్రశ్నిస్తూ పోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమాత్రం లెక్క చేయకుండా ఇక్కడ ఒక కూటమి ప్రభుత్వం కనబడుతూ ఉన్నది. అక్కడ విద్యార్థుల ఒత్తిడికి లొంగి తలొగ్గి తుపాకులు పట్టుకొని విద్యార్థుల మీదకి గురి పెట్టినప్పటికీ కూడా తుపాకులు దించేసి విద్యార్థులకి సెల్యూట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ ప్రభుత్వాన్ని చూసి, కేంద్రాన్ని చూసి ఎందుకు సిగ్గు తెచ్చుకోలేకపోతున్నారో ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అడుగుతున్నది. ఏం తక్కువ అన్యాయం చేశారా ప్రజలకి డిఎస్సిలో? మీరు అనేకమైన అంశాల మీద డిఎస్సిలో ఈరోజు క్వాలిఫై కానటువంటి వాడికి ఉద్యోగాలు ఇవ్వటం, అత్యధిక మార్కులు సంపాదించిన వాడికి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వకపోవటం, మీ మనుషులు మాత్రమే ఉద్యోగాల్లో చేర్పించుకొని, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే మీరు చూసుకొని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలా పెడతారో తెలియనటువంటి నేపథ్యంలోకి మీరు వెళ్ళిపోయారు. పేపర్ ఒకడే సెట్ చేస్తాడు, ఎగ్జామినేషన్ వాడే పెడతాడు. కానీ నీటన్న నయం, సెటింగ్ అప్ పేపర్స్ ఇస్ ఎ డిఫరెంట్ గ్రూప్ అండ్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఇస్ ఏ డిఫరెంట్ ఆర్గనైజేషన్. అయినా తప్పులు జరిగాయి అక్కడ. కానీ 2 ఒకటే చేస్తున్న చోట మీ వర్గానికి, మీ మనుషులకి న్యాయం చేయడం కోసం పెట్టుకున్నటువంటి జరిగినటువంటి దగా ఏదైతే ఉందో డిఎస్సిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మొదలుకొని ఈ రోజు వరకు అడుగుతూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఎందుకు మాట్లాడరు? ప్రధానమంత్రే కదిలొచ్చాడు. ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడు? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీ కొడుకుని దాచేస్తున్నారా? కొంగు చోటున, తెరచోటున ఎన్ని అవాంతరాలు చేసినా, ఎన్ని అఘాయిత్యాలు చేసినా విద్యార్థుల పేరుతోటి, లేకపోతే నిరుద్యోగుల పేరుతోటి మాట్లాడరా? వాస్తవాలు చెప్పరా? అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఉద్యమానికి తెరదీస్తుంది. రేపు 28వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతోటి, యువజనులతోటి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.